ఈ కేవైసీ గడువు పొడిగింపు. రేషన్ కార్డుదారులకు డబుల్ బెనిఫిట్. రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో రేషన్ కేవైసీ పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు మరింత సమయం లభించింది. అధికారుల సూచనల ప్రకారం ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి రేషన్ కార్డుదారులు నిర్ణీత గడువులోగా తమ వివరాలను ధృవీకరించుకోవాలి. కేవైసీ పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా సకాలంలో అందే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో రేషన్ పంపిణీ విధానంలో కూడా ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు లబ్ధిదారులు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రతి నెల రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి ఒకేసారి 3 నెలల కోటాను పొందే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ప్రయాణ ఇబ్బందులను తగ్గించడం, రేషన్ దుకాణాల వద్ద రద్దీని నియంత్రించడం, అలాగే కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ విధానం వల్ల సమయం ఆదా కావడంతో పాటు లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. అధికారులు రేషన్ కార్డుదారులను తమ సమీపంలోని న్యాయధరల దుకాణాలను సంప్రదించి కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, అలాగే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 3 నెలల రేషన్ బియ్యాన్ని సకాలంలో స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కల్పించిన ఈ ప్రత్యేక వెసులుబాటును ప్రతి అర్హులైన లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.